హై ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. డే 2లో ఉన్నాం మనం సుబ్రహ్మణ్య స్వామి 6 క్షేత్రాల్లో. అయితే మేమైతే కుంభకోణం ఇప్పుడే ఇక్కడ కుంభకోణం స్టేషన్లో ఉన్నాము. ఇక్కడే ట్రైన్ దిగాము. ఇంకెక్కడి నుంచి స్వామి ఆలయానికి వెళ్తాము. నైట్ కూడా ఏం తినలేదు. ఇంకా ముందైతే ఫ్రెష్ అప్ అయిపోయాము. చక్కగా ఇక్కడ బాత్రూమ్స్, రైల్వే స్టేషన్లో బాత్రూమ్స్ ఉన్నాయి. అండ్ చక్కగా 30 రూపీస్ ఇస్తే స్నానం చేసి వాష్రూమ్స్ వేసుకొని మొత్తం క్లియర్ అయిపోయింది. ఇంక తినడానికి వెళ్తున్నాం. తినేసి ఇంకా స్వామి కోవిలికి వెళ్తాము. ఇదిగో కుంభకోణం, ఇది రైల్వే స్టేషన్. ఇదిగో కుంభకోణం. ఇంకా ఇప్పుడు కుంభకోణంకి మనం అట్లా బయటకు వెళ్తున్నాం. ఇంకా అక్కడి నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి, జర వెళ్ళాలి. ఇదిగో మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయాం. ఇప్పుడు రైల్వే స్టేషన్ నుంచి బయటకు వెళ్తున్నాం. ఇంకా ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి మనం వెళ్ళాల్సింది కొంచెం దూరం కాబట్టి జర కొంచెం బస్కి వెళ్ళిపోయి మనం అక్కడి నుంచి అట్లా వెళ్ళిపోవచ్చు, క్లియర్ అయిపోతుంది. కుంభకోణం నేను చూపిస్తాను చూడండి. కుంభకోణం ఇది. కుంభకోణం పొద్దున్నే చలి అయితే ఎంత ఘోరంగా ఉందంటే చలి మస్తు లేస్తుంది చలి. ఆ చన్నీళ్ళు స్నానం చేస్తుంటే ఇంట్లో ఉన్న నరాలన్నీ వణుకుతున్నాయి. అట్లా ఉంది చన్నీళ్ళు. ఏం చేస్తాం, కానీ తప్పదుగా, ప్రయాణం కదా, చేయాలి. కుంభకోణం రైల్వే స్టేషన్ బయటే ఇదిగోండి హోటల్ ఉంటుంది చూడండి. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది. ఇక్కడ మేము ట్రై చేస్తున్నాము. మీరు ఎప్పుడైనా ఇటు కుంభకోణం సైడ్ ఏమైనా ఎప్పుడైనా వస్తే మటుకి ఖచ్చితంగా మీరు రైల్వే స్టేషన్ నుంచి ఆపోజిట్లో అదిగోండి అలా బయటికి రాగానే ఇక్కడ బయటే ఉంటుంది హోటల్. ఇక్కడ తినేయచ్చు మీరు హాయిగా, బెస్ట్. మళ్ళీ కొత్తగా వచ్చి మనం ఎత్తుక్కోవాలంటే కష్టం కదా, ఇట్లా నుంచి కోవిలికి వెళ్ళాలంటే. మేము ఇట్లా వచ్చేసాము. ఇంకా ఇవన్నీ మీకు ఇంకొంచెం చూపెడతాను. ఇది ఆపోజిట్లో మనకి అదిగోండి కనపడే ఫ్లైఓవర్ బ్రిడ్జి ఉంది కదా, అది కుంభకోణం రైల్వే స్టేషన్ లోపల ఆపోజిట్లో బ్రిడ్జి. ఇది మనం బయటకు వస్తే ఇది రోడ్డు, మెయిన్ రోడ్డు ఇది. ఆపోజిట్ మనం బయటే ఉంటాం, ప్రాబ్లం లేకుండా, ఇష్యూ లేకుండా ఉంటుంది. సో జర మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం అయితే తినడానికి వచ్చేసాము. హోటల్ అయితే ఇట్లా ఉంది. ఈ కౌంటర్ ఇక్కడ టోకెన్ తీసుకోవాలి జర అట్లా. ఓకే అయితే ఫ్రెండ్స్, నేను టిఫిన్ తినేసి జర స్టార్ట్ అవుతాం. చిలో మురుగా. ఇవన్నీ మనం కుంభకోణం రైల్వే స్టేషన్ ఎదురు టిఫిన్ హోటల్ ఉంది కదా, ఇక ఆ హోటల్లో ఉన్నాము. టిఫిన్ అయితే చూడండి, చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. సేమ్ మన ఆంధ్రాలో దొరికేలాగా ఎర్ర చట్నీ, కొబ్బరి చట్నీ, సాంబారు. తమిళన్స్కి సాంబార్ చాలా స్పెషల్ కాబట్టి సాంబారు చాలా టేస్ట్ చాలా బాగుంది. టిఫిన్ కూడా చాలా మంచి టేస్ట్ ఉంది. ఎప్పుడైనా ఎవరైనా కుంభకోణం వచ్చినప్పుడు ఇటువైపు ఎవరైనా వస్తే మటుకి రైల్వే స్టేషన్ బయటికి రాగానే ఆపోజిట్లో ఎదురే ఉంటుంది. చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది టేస్ట్. నాకైతే చాలా బాగా నచ్చింది. రేట్ ఎంత వేస్తారో అది కూడా నేను అప్డేట్ ఇస్తాను. చూడండి, తమిళన్స్కి సాంబార్ ఎంత ముఖ్యమో కాఫీ కూడా అంతే వాళ్ళకి ముఖ్యం. అంటే అంత స్పెషల్. వాళ్ళు ఎక్కువ ఇత్తడి పాత్ర అలా వాడతారు. సరే నేను చూపిస్తా చూడండి. సరే కాఫీ ఫిల్టర్ కాఫీ ఇది చాలా మంచి టేస్ట్. ఇప్పుడు మనం టేస్ట్ చేసి చెప్పొద్దాం. అబ్బా, ఇట్లయినా ఫిల్టర్ కాఫీ దాంతో మించిన కాఫీ ఏది రాదు. ఫస్ట్ టేస్ట్ ఉంది. అబ్బా చాలా బాగుంది. టిఫిన్ బాగుంది, ఇక్కడ కాఫీ కూడా చాలా బాగుంది. ఈసారి తప్పకుండా ఎవరైనా ఇంటి వస్తే తప్పకుండా ట్రై చేయండి, మిస్ అవ్వద్దు. మనమైతే స్వామిమల క్షేత్రానికి స్టార్ట్ అయిపోయాము. బస్సులో ఉన్నాం ఇప్పుడు. బస్సు అయితే చూడండి ఎట్లా ఉందో. బస్సు చాలా బాగుంది. ఇక్కడ కుంభకోణం నుంచి స్వామిమలకి 10 కిలోమీటర్స్. టికెట్ అయితే 20 రూపీస్ తీసుకున్నారు.
తగ్గట్టుగా కూడా మనం ఉండాలి కదా, ఎందుకంటే ఆరోగ్యం బాగుంటేనే ఎటైనా తిరగలుగుతాం, ఏమైనా చేయగలుగుతాం కాబట్టి జాగ్రత్త. ఓకే, బాగుంది ట్రిప్పు. చాలా బస్ కూడా చాలా నీట్గా ఉంది చూడండి. ఏముంటాయి టాపిక్స్, చాలా మంది టాపిక్స్ అన్నా ఏం మాట్లాడవు ఏం చెప్పవేందని అంటారు. ఏముంటాయి, ఎప్పుడు ఉండే టాపిక్సే. కొత్తగా అలా బయటకు వచ్చి చూడాలి, కొత్తదనాన్ని చూడండి, కొత్తదనానికి అలవాటు అవ్వండి. ఎప్పుడు ఒకే దగ్గర ఉండి ఒకే ఆలోచన పెట్టుకొని ఒకే థాట్ మీద ఉంటే అలాగే ఉంటుంది. బయటకు వచ్చినప్పుడు మైండ్ రిలాక్స్ అవుతుంది. రిలాక్స్ అయినప్పుడు ఏమవుతుంది, కొత్త ఆలోచనలు వస్తాయి. కొత్త ఆలోచనకు అనుగుణంగా మనం నడుస్తాం. అప్పుడు మారుతుంది లైఫ్ స్టైల్ అనేది. ఎప్పుడు ఒకేలాగుంటే ఎప్పుడు అలానే ఉంటుంది. కాబట్టి బయటకు అప్పుడప్పుడు వీలున్నప్పుడు రాండి, తక్కువ బడ్జెట్లో మంచి మంచి ప్లేసెస్కి తిరగండి, మంచిగా ఎంజాయ్ చేయండి, హాయి ప్రశాంతంగా ఉండండి. ఎప్పుడు టెన్షన్స్ పెట్టుకున్నామనుకో మొత్తం ఖతం. ఓకేయా, బాయ్ బాయ్, టాటా చెప్పాల్సి వస్తుంది లైఫ్. కాబట్టి అప్పుడప్పుడు బయటకు వచ్చి సరదాగా మాట్లాడుకుంటా ఫ్రెండ్స్తోనో లేదా సింగిల్గా ట్రావెల్ చేయండి. నెంబర్ 1 బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదంటే, సింగిల్గా ట్రావెల్ చేస్తే మీరు ప్రపంచంలో ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఎలా ఉండాలి, ప్రపంచానికి అనుగుణంగా నువ్వు ఎట్లా బతకాలి అనేవి తెలుసుకోగలుగుతావు. అది బుక్స్లో చదువుకొని స్కూల్స్లో చదువుకుంటే అవి అలాగే ఉంటాయి. వాటిని తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది, నీకు ఒక జ్ఞానం వస్తుంది అంతే. బయటకు వెళ్తే ఒక బోర్డు మీద లేదా అట్లా ఏమైనా పేరు ఉంటే చూసి చదువుతాం, అంతేగాని అంత మించి ఇంకేమి ఉండదు. అదే బయట ప్రపంచాన్ని తిరగడం నేర్చుకొని నువ్వు బయట ప్రపంచంలో ఎలా ఉంది, అందులో ఉన్న మనుషులు ఎలా ఉన్నారు, మోసం చేసేవాళ్ళు ఉంటారు, మంచి చేసేవాళ్ళు ఉంటారు, మనల్ని మంచి చేసి ఆశించేవాళ్ళు ఉంటారు మన దగ్గర. అట్లా ఒక్కొక్కరు ఉంటారు. అన్నిటినీ తెలుసుకోవాలి మనం. తెలుసుకొని దానికి తగ్గట్టుగా నడవాలి. ప్రాబ్లమ్స్ ఎప్పుడు వస్తూ ఉంటాయి. ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటేనే మనిషి, అది ఎదుర్కోకపోతే మనిషి కాదు. అది ఎదుర్కోకపోతే మనిషి ఎట్లా అవుతాడు. ప్రతిసారి ఒక దెబ్బ తిన్నప్పుడే కదా ఒక అనుభవం వస్తుంది జీవితంలో, గుణపాఠం. అలాంటివన్నీ నేర్చుకోవాలంటే అప్పుడప్పుడు ఇలా ట్రావెల్ చేస్తూ ఉంటే మైండ్ రిలాక్స్ అవుతుంది. జీవితంలో కొన్ని గుణపాఠాలు నేర్చుకుంటూ ఉంటాం. రూపాయిని పొదుపు చేసి జాగ్రత్తగా వాడడం అనేది ఎలా అంటే, ఇలా ట్రావెల్ చేసినప్పుడు అర్థమవుతుంది. ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే, సరుకులు తెచ్చిస్తాం, వాళ్ళు వండి పెడతారు, తింటాం, కరెంట్ బిల్లు, టీవీ బిల్లు కట్టుకుంటాము, ఒక మంత్లీ ఇంత వస్తుందని చెప్పి తెలుస్తుంది అంతే. అది అలాంటప్పుడు ఇలా బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఒక రూపాయి ఎలా ఇంకా సంపాదించాలి, ఇంకో రూపాయి ఎలా ఖర్చు పెట్టాలి, దాన్ని ఎలా జాగ్రత్త చేసుకోవాలి, ఇంకా ఇంతకన్నా మంచిగా మంచి స్టైల్గా లైఫ్ని ఎలా మూవ్ చేయాలి, కొత్తగా ఎలా ఉండాలి అనేది తెలుసుకోగలుగుతాం. పోటీ ఉన్న ప్రపంచంలో మనం కూడా బయటకు వెళ్ళి అన్నీ తెలుసుకోగలిగితేనే ఎక్కడికి వెళ్ళినా బతకగలుగుతాం. అది విషయంలో అయితే మనం ఎక్కడికి వెళ్ళి బతకాలన్నా మన ఆంధ్ర వాళ్ళకే నెంబర్ 1 ఆ విషయం. ఎందుకంటే మన ఆంధ్ర వాళ్ళు ఎటు పోయినా ఎక్కడ పోయినా భాషా ప్రాంతంతో సంబంధం లేకుండా ఎక్కడైనా బతకగలుగుతారో అక్కడ పేరు తెచ్చుకోగలుగుతారు. అది మన ఆంధ్ర వాళ్ళకే సాధ్యం, ఎవరికి కాదు. అది అయితే మటుకి వాస్తవంగా చెప్పేస్తా. అయితే అంటే ఒక్కొక్కటి మనం నేర్చుకోవాలి, కానీ మనం అందరం పుట్టంగానే ఎవరు నేర్చుకునే వాళ్ళం ఏం కాదు. అందరూ ఒక్కొక్క విషయంలో ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటారు. కాబట్టి నేర్చుకుందాం. ఇప్పుడే మనం స్వామిమల క్షేత్రానికి వచ్చేసాము. ఇదిగోండి స్వామివారి ఆలయ నమూనా ముఖద్వారం. ఇదే స్వామిమల అంటే స్వామివారు ఇక్కడ కొండ మీద ఉంటాడు కాబట్టి దీనిని స్వామిమల అని అంటారు. మీరు చూడండి ఆలయం అంతా చక్కగా నమూనా ఉందో. ఇది ఆలయం ఉంది, స్వామివారి క్షేత్రం. స్వామివారి ఆలయం పద్వారం ఉన్నాము. స్వామివారి ఆలయానికి అయితే మనం వచ్చేసాము. ఇంకా స్వామివారి ఆలయం దర్శనం చేసుకొని ఆలయ విశిష్టత గురించి, ఈ స్థల పురాణం ప్రకారం ఎంత ప్రాధాన్యత ఉందో మొత్తం వివరిస్తాను.
చక్కగా పెట్టుకోమని చెప్పాడు. అసలు మేము డబ్బులు ఇస్తామన్నా వద్దు, కాసు ఇల్లు అంటున్నాడు అన్న. సో బెస్ట్ షాంపూ. ఎవరైనా వస్తే మన ఆంధ్ర వాళ్ళు తప్పకుండా ఇక్కడ తీసుకోండి. షాప్ ఆలయం దగ్గర నమూనా ఎదురే ఇది ఉంది కదా, గుడి పక్కకే ఉంది షాపు కూడా. తీసుకోండి. కొబ్బరికాయలు దొరుకుతున్నాయి, కొబ్బరికాయలు, పూలు అవన్నీ దొరుకుతున్నాయి. అన్ని దొరుకుతాయి ఇక్కడ.